తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త పథకాల ద్వారా మహిళల సాధికారతకు మరింత ఊతమినిస్తోంది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రంగా మారేలా అనేక చర్యలు తీసుకుంటుంది. మహిళలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సరితను ఆదర్శంగా తీసుకొని మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన సంస్థ SERP ద్వారా మోవో అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఆర్టీసీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు, రవాణా రంగంలో మహిళల పాత్రను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే మరోవైపు పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రంలో సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యంత వెనుకబడిన 6,000 కుటుంబాలను గుర్తించి వారిని జీవితాపరంగా నిలదొక్కునేలా చేయడమే లక్ష్యం. ఇందులో భాగంగా ఆ కుటుంబాలకు ఆర్థిక చేయూత, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు లాంటి అనేక విధాలుగా మద్దతు ఇవ్వనున్నారు. మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికే సమాజాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. SRK డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. SRK పన్నీర్తో SRK మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.